అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మరొక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాం. ఆ విషయం ఏమిటి? సాధారణంగా అందరికీ అప్పులు అనేవి ఉంటాయి. ఏదో 100 రూపాయలు 2 రూపాయలు లేకుంటే 1000 రూపాయలు ఒక 10,000 ఇచ్చేటువంటి ఏమైనా అప్పు అడిగినా కానీ ఇస్తామంటే 2 నెలల్లో మనం తీసుకునే వేలు ఉంటుంది. మరి లక్షల కొద్ది అప్పు ఉంటే మీరు ఎలా తీర్చుకోవాలి? ఆదాయం తక్కువ, వ్యవహారం లేదు. వ్యవహారం ఉంటేనే మరి అప్పులను తీర్చుకునేటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి అప్పులు తీర్చుకునేటువంటి మార్గం ఏమిటి? మరి ఎటువంటి పూజ చేసుకోవాలి? దానికి దానం ఏమిటి? ఆ యొక్క మంత్రం ఏమిటి? ఎలా చేసుకోవాలి? ఏ సమయంలో చేయాలి? దీనికి ఒక్కటే పరిష్కారం. రుణహర్తృ కుజ నివారణ, రుణబాధ నివారణ పూజ, ధనపాశుపతం. మంగళవారం రోజు ఇది చేయాలి. కుజునికి సంబంధించినటువంటి యొక్క పూజ. రుణహర్తృ కుజ పాశుపత విధానం. రుణహర్తృ అంటే రుణాన్ని తొలగించేటువంటి కుజుని యొక్క పాశుపత పూజా విధానం మంగళవారం రోజు చేయాలి. ఉదయం పాలు పండ్లే తీసుకోవాలి. పూజ 7 నుండి 8 గంటల లోపల ప్రారంభం చేయాలి. ఉదయం ప్రారంభం చేసి ఈ యొక్క పూజ అనేది 5 గంటల సమయం పడుతుంది. చక్కగా భక్తి శ్రద్ధలతోటి ఈ పూజను మీరు చేసుకోవాలి. ఎర్రని వస్తువులే దీనికి వాడాలి. ఎర్రని వస్త్రాలే వాడాలి. ఎర్రని పుష్పాలే వాడాలి. ఎర్రని అక్షింతలే వాడాలి. కుజగ్రహం యొక్క మూలమంత్రం చేత బ్రహ్మవిధులు, వేద విధులు, వాళ్ళు వేద పండితులు, పురోహితులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేయిస్తారు. మంగళవారం రోజు వారిని పిలిపించుకొని లేదా మీరు వారి దగ్గరికి వెళ్ళి, ఇలా అప్పులు ఉన్నాయి స్వామి, ఈ అప్పులు తీరడానికి మాకు ఈ విధంగా పూజ గురువుగారు చెప్పారు, ఈ విధంగా పూజ చక్కగా మాకు చేయించండి అని చెప్పని వారితోటి ఆ యొక్క పూజ అనేది చేయించుకోవాలి. ఈ పూజా విధానం ఏంటంటే ఎర్రని వస్తువులే వాడాలి. ఏ దానికైనా అది తీసుకొని ఎర్రని దుస్తులు మీరు ధరించి ఆ యొక్క కుజుని యొక్క మంత్రం చేత రుణహర్తృ పాశుపతం అంటారు. ఆ పాశుపత పూజ జరిపించుకొని ఈ యొక్క వస్తువులు, పూజ చేసినటువంటి యొక్క వస్తువులు అవన్నీ కూడా మలత రోజు అంటే మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయము పూజ అయిపోతే 12 గంటల వరకు అది పర్వాలేదు. ఆ రోజు వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. పూజ అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా మనం పక్కకు తీస్తాం కదా, ఆ పూజా వస్తువులన్నిటి కూడా ఒక కవర్లో ఒక గుడ్డలో వేసుకొని పారే నీళ్ళల్లో అవన్నీ కూడా వేసి రావాలి. మరి కుజుని యొక్క మూలమంత్రం చేత ఎటువంటి విగ్రహంతో చేయాలంటే పుట్టమన్నుతోటి శివుని యొక్క విగ్రహము తయారు చేయించుకొని, లేదా కుజుని యొక్క విగ్రహం దొరికితే కనుక అది లభింపజేసుకొని, లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహం దొరికితే ఆ విగ్రహాన్ని అయినా పెట్టుకోవచ్చు. లేదా పుట్టమన్నుతోటి శివుని యొక్క విగ్రహం, లింగాన్ని తయారు చేసి ఆ లింగానికే ఈ యొక్క పాశుపత కుజ రుణహర్తృ స్తోత్ర మంత్రాన్ని పారాయణం చేసి అభిషేకం అనేది చేయించుకోవాలి. అభిషేకం కొబ్బరి జలం, పంచామృతాలు, పండ్ల రసాలు, ముఖ్యంగా మనకు ద్రాక్ష రసం అనేది కావాలి. ద్రాక్ష రసం, బీట్రూట్ రసం, బీట్రూట్ తెప్పించుకొని ఆ ఎర్రని యొక్క రసముతోటి స్వామివారికి అభిషేకం చేయించాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే మంగళవారం చేయిస్తామో, మరి ఎన్ని మంగళవారాలు చేయించాలంటే 3 కానీ 5 కానీ మంగళవారాలు చేయించుకుంటే తప్పనిసరిగా మీ యొక్క రుణ బాధలు అనేటివి సగములో సగం వరకు తొలగిపోతాయి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతోటి ఈ రుణహర్తృ అప్పుల బాధ నుండి బయటపడడానికి కొద్దిలో కొద్దిగా పరిష్కార మార్గం అనేది ఇది. కాబట్టి పరిష్కార మార్గం చేసుకొని అభిషేకం చేసుకొని మీ యొక్క అప్పులలో కొన్ని అప్పులు మీరు తీర్చుకొని సుఖంగా ఉంటారని భావిస్తూ, అవసరం ఉన్నటువంటి వాళ్ళు మరి యొక్క పూజను చేసుకొని మీ సమస్యను పరిష్కారం చేసుకోండి. మరి చూశారు కదా, అప్పుల బాధ నివారణకి ఇటువంటి పరిష్కారం. మరి ఇంకొక చిన్న పరిష్కారం, శివుని యొక్క పుట్టమనుతోటి విగ్రహాన్ని చేసుకొని తెల్లావాలు మీరు సేకరించుకోవాలి. తెల్లావాలు అంటే దొరుకుతాయి, అవన్నీ సేకరించుకొని ఆవు పాలల్లో ఆ యొక్క తెల్లావాలను వేసి 2 ద్రవ్యాల చేత ఆ స్వామివారికి అభిషేకం అనేది చేయించాలి. ఇది ఎప్పుడు చేయించాలి? 12 గంటలు సరిగ్గా అభిషేకం అనేది ఈ పాలతోటి అభిషేకం చేయాలి శివునికి. మళ్ళీ పుట్టమనుతోటే విగ్రహం తయారు చేసుకొని బ్రాహ్మణు పిలిపించుకొని ఏకాదశి రుద్రం మహాన్యాస రుద్రాభిషేకంతో అభిషేకం చేయించుకొని ఈ తెల్లావాల కలిపినటువంటి పాలతోటి అభిషేకం చేయించుకొని ఓం హ్రీం ఓం నమశివాయ అనేటువంటి ఒక మంత్రాన్ని మీరు జపం చేస్తూ అభిషేకం చేయించుకున్నట్లయితే తప్పకుండా మీకు రుణ బాధలు అనేటివి కూడా తొలగిపోతాయి. ఇలా ఈ ప్రక్రియ 3 వారాలు అనేటివి చేయించాలి. ఈ 3 వారాలు చేయించుకున్నందువల్ల తప్పకుండా మీ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. చేసి చూడండి, ఫలితం మీకే తెలుస్తుంది.
మరి చూశారు కదా ఇటువంటి యొక్క తాంత్రికమైనటువంటి పరిష్కారాలు, ఏ పూజ చేస్తే మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది, ఎలా మనం సమస్యల నుంచి బయటపడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఈ యొక్క మంచి వీడియోలను మీరు చూస్తూ ఉండండి, అందరికీ చెప్పండి, నలుగురికి ఈ యొక్క విషయాలను చెబుతూ ఈ వీడియోను లైక్ చేయండి. మరికొన్ని విషయాలు వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.